ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉందండి. మనకి విజయవాడలోనో, గుంటూరులో మేము పెట్టుకుంటామండి. మాకు కొద్దిగా కోఆపరేట్ చేయండి మాకు అన్నాననుకోండి. తప్పనిసరిగా అండి. మీరు హెల్ప్ చేస్తారా? లేకపోతే మా రహస్యాలు 100% మాకు రహస్యాలు ఏమీ లేవండి దీంట్లో. మేము అసలు మాకు ఇది కమర్షియల్ కాదండి మాకు. కమర్షియల్ కాదు. మాకేంటంటే ఆడవాళ్ళకి మేము ఫ్రీగా దీంట్లో అలో చేస్తామండి. ₹1 మేము తీసుకోం ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో పెట్టాం మనం. మగవాళ్ళకు కూడా లైఫ్ మెంబర్షిప్ 1500 కడితే జీవితంలో మళ్ళీ ₹1 కట్టాల్సిన అవసరం లేండి ఎప్పుడు. ఈ 1500 కట్టడంలో ఏంటంటే మాకు ఇక్కడ ఎక్స్పెండిచర్ ఉందండి. మాకు లోకల్గా అక్కడ కాలేజీకి కొంత మాకు ఎక్స్పెండిచర్ అవుతుంది. కాలేజీ ఫ్రీగా ఇచ్చినా కూడా అక్కడ క్లీన్ చేయించడం అదంతా చేయడానికి మాకు కొంత డబ్బు ఖర్చు అవుతుందండి. రెండోది వీళ్ళకి టీలు బిస్కెట్లు సర్వ్ చేస్తాం. మూడోది ఏంటంటే దీన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అందరికి పంపిస్తాం. కొన్ని వేల మందికి పంపిస్తాం ప్రతి నెల. ఖర్చులు ఈ ఖర్చు కోసం అని చెప్పి మేము దీని మీద ఆధారపడటం తప్ప, ట్రస్ట్ కాబట్టి మా చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి మేము దీనికోసం ఆధారపడటం తప్ప వేరే రకంగా లేదు. 1500 ఇంకోటి ఏంటంటే కనీసం 1500 కట్టకపోతే ఒక మహిళను తన జీవితంలోకి ఆహ్వానించి ఆవిడ పోషించేటువంటి శక్తి అతనికి ఉండాలి కదా. కనీసం ఆ మాత్రం ఉన్నా చేయలేకపోతే శక్తి లేదు. ఆడవాళ్ళు అంటే ఏమీ లేకుండా వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ పురుషుడు అనేవాడు స్త్రీని దగ్గర తీయాలనుకుంటే ఆమె జీవితంలో పోషించాల్సిన బాధ్యత అయితే తీసుకోవాలి కదా. ఆ పోషణ బాధ్యత తీసుకునేవాడు ఒక 1500 కట్టలేకపోతే, ఆ మాత్రం కూడా శక్తి లేకపోతే పోషించడం ఎట్లా చేయగలుగుతాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అవునండి. ఇంకా కృష్ణారెడ్డి గారు నాకు చిన్న డౌట్ ఏంటంటే, మోసపూరితంగా అంటే అండి ఇక్కడ ఎవరైనా డబ్బు గల వాళ్ళు ఉంటే ఆస్తులు తీసి సంపాదిద్దాం, వాళ్ళ ఆస్తులు కొట్టేద్దాం ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారంటారా? ఎప్పుడైనా గమనించారు? అంటే మనం ఒక మనసులోకి వెళ్ళి మనం అయితే తొంగి చూడం కదండి. జరిగే ఇక్కడ విషయాలంటే మేము అన్ని చెప్తాం, క్లారిటీ ఇస్తాం మేము. ఈ రకంగా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు ఇది రేపు ఎప్పుడైనా సరే ఇది కష్టం. రెండోది అసలు సెకండ్ లైఫ్ మళ్ళీ లైఫ్లో దొరకడం అనేది ఒక పెద్ద అదృష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉండి జీవితంలో ఆనందం పంచుకోవడం కోసమే మనం అది అదృష్టం కొద్ది దొరికారు ఒకరికొకరు మన జీవితాలతో సుఖంగా శాంతిగా బతుకుదామన్న కోరికతోటే ముందుకెళ్ళాలి తప్ప వేరే రకమైన ఏదైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ మీరు ఏమాత్రం ఇచ్చినా వాళ్ళని పోలీసులకు పట్టించి వెంటనే శిక్షలకు కూడా గురి చేస్తాం. దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు అనుమానం వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తారు. మేము అన్ని ముందుగా చెప్పేస్తాం విషయాన్ని. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే క్యాస్ట్ చూడడం కానీ లేదంటే తనకన్నా చిన్నవాళ్ళు కొద్దిగా అలా తీసుకున్నారండి ఏమన్నా? వస్తున్నారండి. అలా కూడా 53 ఏళ్ళు ఉందనుకోండి, తనకన్నా చిన్నవాళ్ళైనా పర్లేదు అలాగా అట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారండి. అలా కూడా జరుగుతున్నాయి. తనకన్నా చిన్న వయసు వాళ్ళని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవతల కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ యంగ్గా ఉండి ఇప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు 55 ఏళ్ళు వయసులో ఉండే పురుషులు వచ్చారనుకోండి, స్త్రీకి ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఉన్నా కూడా అక్కడ పెద్దగా వయసుతోటి పెద్దగా ఆలోచన చేయడం లేదు. మీరు మామూలు జీవితంలో కూడా ఎంతో మంది 10 ఏళ్ళు తేడాలు ఉన్నవాళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఆడవాళ్ళకి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు మగవాళ్ళకి తక్కువ వయసు వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. అది కూడా ఇక్కడ రిక్లిఫ్ట్ అవుతుంది. అదే వయసు పెద్ద పర్టికులర్ ఎవరు అడగట్లేదు. నాకు 5 సంవత్సరాల డిఫరెన్స్. ఈ ఆడవాళ్ళు కూడా తక్కువ వయసు ఉన్నా చేసుకుంటున్నారు. ఈ మగవాళ్ళు కూడా తనకన్నా కొద్దిగా పెద్ద వయసు ఎక్కువ 5-6 సంవత్సరాలు ఉన్నా చేసుకుంటున్నారు. 2 రకాలు జరుగుతున్నాయి. అంటే క్యాస్ట్ పరంగా కూడా చూసిన క్యాస్ట్ తక్కువ అండి. అంటే క్యాస్ట్ గా మేము చెప్తాం క్లియర్ గా. ఇప్పుడు మీరు క్యాస్ట్ కమ్యూనిటీ దీంట్లో మళ్ళీ మన గోత్రాలు కలిసాయా లేదా ఇలాంటివన్నీ మీరు చెక్ చేస్తే అసలు ఇక్కడ మనుషులు దొరకడమే కష్టం అనే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంకా ఇవన్నీ చెక్ చేస్తే మీకు అసలు దొరకడమే కష్టం. అసలు ఇంకా దొరకరు అసలు మీకు చాలా కష్టం. నాకు ఒక తోడు దొరికింది అనుకోవడమే జరిగే పని ఇక్కడ. ఆ తోడు కోసం వెతుక్కున్న వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. ఇవన్నీ వెతుక్కునే వాళ్ళకి ఇక ఇది అసలు ఇక సాధ్యమయ్యే పని కాదు. 99% మీకు మీరు అనుకున్న వాళ్ళు సాధించడం కష్టం. మీరు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, మీరు చెప్పకపోయినా వాళ్ళు వెళ్ళొచ్చు అంటారు, అది మీకే చెప్పాలంటారు? మాకేం లేదండి. మేము జోక్యం చేసుకోండి. మేము ఒకటే చెప్తాం, పరిచయం చేసుకోండి. ఇది పరిచయ వేదిక. ఒకళ్ళు వచ్చి 1 by 1 చెప్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని వాళ్ళకి ఇద్దరికి ఇష్టమై మాకు మ్యారేజ్ చేయండి అని మా దగ్గరికి వస్తే మేము మ్యారేజ్ చేస్తాం. వాళ్ళిద్దరు కలిసి సహజీవనం అన్నాం అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. అది మేము దాంట్లో మేము జోక్యం చేసుకోం. కానీ ముందే చెప్తాం, ఈ 3 ఎలిజిబిలిటీలు ఉంటేనే చట్ట ప్రకారం మీకు అవకాశం ఉంది. లేని వాళ్ళది చట్ట విరుద్ధమైంది. ఇది ఇల్లీగల్ కాంట్రాక్ట్ అంటారు దాన్ని. ఇల్లీగల్లో ఎప్పుడైనా సమస్యలు పుడతాయి. వాళ్ళైనా ఆబ్జెక్షన్ చెప్పి వీళ్ళ ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, పోలీస్ అయినా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, కోర్టు అయినా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఎప్పుడు ఏదైనా జోక్యం చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి.